హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న ప్రెస్ మీట్లో ప్రభుత్వ ముస్లిం మైనార్టీ విభాగానికి సలహాదారుగా ఉన్నటువంటి ఎంఏ షరీఫ్ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి చాలా అన్యాయం చేశారు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇందుకు ఉదాహరణలుగా జగన్మోహన్ రెడ్డి గారు కడపలో ఉన్నటువంటి హజ్ హౌస్ని ఎలా నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వం 2014-19 మధ్యలో చంద్రబాబు గారు దాదాపు 25 కోట్లు మంజూరు చేసి కట్టినటువంటి భవనాన్ని ఆ తర్వాతి కాలంలో పూర్తిగా నిర్వీర్యం చేసేసి దాన్ని అసలు పట్టించుకోకుండా అంటే చెప్పాలంటే ఒక బూతు బంగ్లా లాగా తయారు చేశారు అనే విధంగా చెప్పుకొచ్చారు. అలాగే హజ్ ఖాతాల్లో పొదుపు సొమ్ముగా ఉన్నటువంటి ముస్లిం సొమ్ము దాదాపు 23 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం వాడుకునింది, కాదని చెప్పగలరా అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. అంతేకాకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అంటే తెలంగాణ నుండి విడిపోయి కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాక ముస్లిం మైనారిటీలకంటూ ఓ ఉర్దూ విశ్వవిద్యాలయం అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు గారు ఉర్దూ విశ్వవిద్యాలయానికి కర్నూలులో శంకుస్థాపన చేయడంతో పాటు 80 కోట్ల రూపాయలకు టెండర్లు కూడా పిలిస్తే తదుపరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టెండర్ల గురించి కానీ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని గురించి కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి కానీ ఎటువంటి ఆలోచన చేయకుండా దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ముస్లింలకి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ముస్లిం మైనార్టీ విభాగానికి ప్రస్తుతం ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి ఎంఏ షరీఫ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిపై ధ్వజమెత్తడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.